హాయ్ హలో అందరికీ. ఈరోజు నేను మీ అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి బగారా రైస్ను ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. నేను 1 కేజీ రైస్ అయితే తీసుకున్నాను. ఆ కేజీ రైస్కి సంబంధించిన కొలతలు అయితే మీకు చెప్తున్నాను. 1 కేజీ రైస్కి 3 స్పూన్ల నెయ్యి, 3 స్పూన్ల నూనె, అలాగే హోల్ స్పైసెస్ అంటే అన్ని రకాలైనటువంటి మసాలాలు దీనిలో వేసుకుంటున్నాను. మీడియం సైజు 2 ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నాను. ఒక 8 పచ్చిమిర్చి, అలాగే ఒక 2 క్యారెట్లు తీసుకున్నాను. ఒక ఆలుగడ్డ పొట్టు తీసి ముక్కలు అక్కడ చేసుకొని వేసుకున్నాము. వేడి నీళ్ళలో ముంచి తీసినటువంటి 1 కప్పు మిల్ మేకర్ దీనిలో వేసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాలు వేగిన తర్వాత ఒక 2 స్పూన్ల అల్లం అయితే దీనిలో వేసుకున్నాను. ఇప్పుడు 1 కప్పు పుదీనా యాడ్ చేసాము. అలాగే 1 కప్పు కొత్తిమీర కూడా వేసుకున్నాము. పుదీనా ఫ్లేవర్ కనుక ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇంకొంచెం పుదీనాను కూడా వేసుకోవచ్చు. నేను ఒక పెద్ద సైజు టమాటాను అయితే తీసుకున్నాను. ఒకవేళ టమాటా కనుక ఇష్టం లేనట్టయితే దాన్ని వదిలేయవచ్చు. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు దీన్ని వదిలేయాలి. ఇప్పుడు స్టోన్ ఫ్లవర్, అదే బండ పువ్వు అని కూడా అంటారు, దాన్ని యాడ్ చేసుకుందాం. నేను మొదట్లో వేయడం మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇప్పుడు రైస్కి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని మంటని హై ఫ్లేమ్లోకి పెంచుకోవాలి. ఇప్పుడు నీళ్ళు అయితే మరుగుతున్నాయి. ఆ మరుగుతున్న నీళ్ళలో నేను కొంచెం కాజు అయితే యాడ్ చేసుకున్నాను. కాజు మీకు ఇష్టమైనటువంటి పరిమాణంలో మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మరుగుతున్న నీళ్ళలో నేనైతే దొడ్డుప్పు వేసుకున్నాను. దొడ్డుప్పును బాగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మనం రైస్ని అయితే వేసుకోవాలి. నేను 8 కప్పుల రైస్ అయితే తీసుకున్నాను. 8 కప్పుల రైస్ అంటే వాటర్ క్వాంటిటీ అయితే 8కి 16 కప్పుల వాటర్ అయితే పోసుకోవాలి. కానీ నేను 14 కప్పుల వాటర్ అయితే పోసుకున్నాను. ఎందుకంటే 1:2 వాడినట్టయితే కొంచెం రైస్ మెత్తగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఒక 2 కప్పులు వాటర్ తగ్గించి వేసుకున్నాను. ఇప్పుడు అంతా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు వదిలేయాలి. ఇప్పుడు మనం చూసినట్టయితే వాటర్ అంతా కూడా ఇంకిపోయినవి కాబట్టి దీన్ని అడుగులో మాత్రమే కొంత మాత్రమే వాటర్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా కింద మీద ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని ఆ పెనం పైన ఈ పాత్రను పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఎందుకంటే అడుగు మాడిపోతుంది కాబట్టి అడుగు మాడిపోకుండా మనం పెనాన్ని అయితే పెట్టుకోవాలి. ఎప్పుడైనా కూడా మనం స్టవ్ను ఆపేసిన తర్వాత మన రైస్ను ఒక 15 నిమిషాల పాటు అలాగే వదిలేసిన తర్వాత మాత్రమే మూత తీసుకోవాలి. నేను చెప్పిన విధంగా కనుక మీరు ఫాలో అయినట్టయితే పొడి పొడిగా అలాగే అడుగు మాడిపోకుండా రుచికరమైనటువంటి బగారా రైస్ అయితే మీరు తయారు చేసుకోవచ్చు. ఈ బగారా రైస్ అయితే మనం వెజ్ నాన్ వెజ్ రెండిట్లో దేనికైనా కూడా చాలా అంటే చాలా సూపర్గా సెట్ అవుతుంది. కనుక మీకు నచ్చిన విధంగా కర్రీస్ని దీనిలో యాడ్ చేసుకొని మీరు దీన్ని ఎంజాయ్ చేయొచ్చు.
నేనైతే ఈరోజు చికెన్ కర్రీతో దీన్ని తినబోతున్నాను. ఇంట్లో ఏదైనా చిన్న అకేషన్ ఉన్నప్పుడు కానీ, లేకుంటే ఏదైనా బంధువులు వచ్చినప్పుడు కానీ, అలాంటి సందర్భాల్లో ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. చేసుకోవడమే కాకుండా వైట్ రైస్ కంటే బగారా రైస్లో మనకు కర్రీస్ అయితే కొంచెం తక్కువగా పట్టే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ కర్రీస్ కూడా కొంచెం సేవ్ అవుతాయి. కాబట్టి ఈ చిన్న సమయంలో రుచికరమైనటువంటి భోజనాన్ని అయితే మనం తయారు చేసుకోవచ్చు. ఇవి నేను టేస్ట్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా నేను చెప్పిన విధంగా మీరు ఫాలో అయ్యి కనుక చేసినట్టయితే సింపుల్గా చేసుకోవచ్చు. కాబట్టి నా వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ ఇతరులకు కానీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.